అందరికీ నమస్కారం. మేషరాశి వారికి జూలై 28 మంగళవారం అనగా ఈరోజు దినఫలితాల ప్రకారం ఉదయం నుండి రాత్రి వరకు మీ జీవితంలో జరిగేటువంటి కొన్ని పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు అయితే ఉన్నాయి. ఉదయం నుండి సాయంత్రం వరకు ప్రతి నిర్ణయాన్ని ఆలోచించి తీసుకుంటే అనుకూల ఫలితాలు పొందే అవకాశాలు అయితే మెరుగుపడుతున్నాయి. అలాగే ఈరోజు మీ ఆత్మవిశ్వాసం, ధైర్యం మీకు బలంగా కూడా నిలుస్తాయన్నమాట. ఉదయం నిద్ర లేచిన వెంటనే ఇంటి వాతావరణం ప్రశాంతంగా ఉండే అవకాశం కూడా కనిపిస్తుందండి. గత కొంతకాలంగా మనసులో ఉన్నటువంటి ఒక సందేహం తొలగే అవకాశం కూడా ఉంది. ఇక ఉద్యోగస్తులకైతే కార్యాలయంలో కొత్త బాధ్యతలు వచ్చే అవకాశం కూడా ఉందండి. మీ ప్రతిభను గుర్తించి అధికారులు ప్రశంసించే సందర్భం కూడా రావచ్చు. వ్యాపారస్తులకు కొత్త అవకాశాలు కనిపించినా తొందరపడి పెట్టుబడులు పెట్టకుండా ప్రతి విషయాన్ని పూర్తిగా పరిశీలించడం చాలా మంచిదన్నమాట. ఇక మధ్యాహ్నం తర్వాత ఒక చిన్న శుభవార్త మీలో కొత్త ఉత్సాహాన్ని నింపవచ్చు. చాలా రోజులుగా ఆలస్యమైనటువంటి ఒక పని ముందుకు కదిలే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ఈరోజు మీకు ఏదైనా సరే ఒక అనూహ్యమైనటువంటి ఫోన్ కాల్ అనేది, ఊహించినటువంటి ఫోన్ కాల్ సాయంత్రం 6:15 లోపు ఒక ముఖ్యమైనటువంటి సమాచారం మీకు చేరే అవకాశం ఉందని ఈరోజు గ్రహస్థితులు సూచిస్తున్నాయండి. ఆ వార్త ఉద్యోగం, వ్యాపారం, కుటుంబం లేదా వ్యక్తిగత జీవితానికి సంబంధించినదై ఉండవచ్చు అనమాట. ఆ ఫోన్ కాల్ వచ్చినప్పుడు వీలైతే ఒంటరిగా ఉండి ప్రశాంతంగా వినడానికి ప్రయత్నించండి. ఎందుకంటే తొందరపాటుతో విన్నటువంటి సమాచారం పూర్తిగా అర్థం కాకపోవచ్చు. ఆ సంభాషణలో మీ భవిష్యత్ నిర్ణయాలను ప్రభావితం చేసే ఒక ముఖ్యమైనటువంటి విషయం ఉండే అవకాశం కూడా ఉందండి. మొదట ఆశ్చర్యానికి గురి చేసిన కొంత సమయం తీసుకొని ఆలోచిస్తే అది మీకు ఉపయోగపడే అవకాశం కూడా మారవచ్చు అన్నమాట. రాత్రి సమయానికి మనసులో ఉన్నటువంటి ఆందోళనలు క్రమంగా తగ్గుతాయి. కుటుంబ సభ్యులతో కలిసి గడపడం వల్ల మానసిక ప్రశాంతత కూడా లభిస్తుంది. ఈరోజు మీరు తీసుకునే ఒక మంచి నిర్ణయం రాబోయే రోజుల్లో మీకు ప్రయోజనకరంగా మారే అవకాశం కూడా ఉందండి. ఈ యొక్క మేషరాశి వారి మనస్తత్వం గురించి తెలుసుకుంటే, వీరు చాలా ధైర్య సాహసాలు కలిగిన వారు. ఏ పనైనా ఆత్మవిశ్వాసంతో ప్రారంభిస్తారు. నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. అయితే కొన్నిసార్లు తొందరపాటు నిర్ణయాలకు కూడా దూరంగా ఉండడం చాలా మంచిది. మేషరాశి వారు మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ అమూల్యమైనటువంటి సపోర్ట్ నాకు అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. ఈరోజు మేషరాశి వారికి కలిసి వచ్చేటువంటి రంగు వచ్చేసి ఎరుపు రంగు, కాషాయం రంగు. అదృష్ట సంఖ్య వచ్చేసి 1 మరియు 9. తూర్పు దిక్కున చేసే ప్రయాణాలు, ముఖ్యమైన పనులు అనుకూలంగా ఉండే అవకాశం కూడా ఉంది. ఆరోగ్యపరంగా తలనొప్పి, అలసట లేదా ఒత్తిడి వంటి చిన్నపాటి సమస్యలు ఇబ్బంది పెట్టవచ్చు. సమయానికి ఆహారం తీసుకోవడం, తగినంత నీరు తాగడం కూడా చాలా మంచిది. ప్రయాణంలో జాగ్రత్తలు. వాహనం నడిపేటప్పుడు వేగాన్ని నియంత్రించండి. ప్రయాణానికి ముందు అవసరమైన పత్రాలు, వస్తువులు సరిచూసుకోండి. తొందరపాటు నిర్లక్ష్యానికి దూరంగా ఉండండి. ఈరోజు ప్రశాంతంగా ఆలోచించి తీసుకునే నిర్ణయాలు మీకు మంచి ఫలితాలను అందించే అవకాశం కూడా ఉంది. కొన్ని రంగాల వారికి అనుకూలంగా ఉంటే మరికొన్ని రంగాల వారికి ప్రతికూలంగా ఉంది. అనుకూలంగా ఉండే రంగాలు వచ్చేసి ఉద్యోగ రంగం అండి. కొత్త అవకాశాలు లభించే అవకాశాలు చాలా సూచనలు కనిపిస్తున్నాయి. మీ కృషికి ప్రశంసలు దక్కవచ్చు. ఇక వ్యాపార రంగంలో కొత్త పరిచయాలు, ఒప్పందాలు భవిష్యత్తులో లాభదాయకంగా మారే అవకాశం కూడా ఉంది. ఇక విద్యార్థులకు వచ్చేసి చదువుపై ఏకాగ్రత పెరిగి మంచి ఫలితాలు సాధించే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. చిన్న అపార్థాలు తొలగిపోయే అవకాశం కూడా ఉంది. ఇక దేవాలయ దర్శనం, పూజలు, ప్రార్థనలు మనశ్శాంతిని కలిగిస్తాయండి. కొంత జాగ్రత్తగా అవసరమైనటువంటి రంగాలు వచ్చేసి ఆర్థిక రంగం అండి. అనవసర ఖర్చులు చేయకుండా జాగ్రత్త పడండి. పెద్ద పెట్టుబడులు వాయిదా వేయడం చాలా మంచిది. ఇక ఆరోగ్యపరంగా చూసుకుంటే అధిక ఒత్తిడి, అలసటకు దూరంగా ఉండండి. విశ్రాంతికి ప్రాధాన్యత ఇవ్వండి. ఇక ప్రయాణ విషయంలో వాహనం నడిపేటప్పుడు అప్రమత్తంగా ఉండండి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్తలు వహించండి. స్నేహం, బంధుత్వ రంగం అంటే ప్రతి విషయాన్ని అందరితో పంచుకోకుండా నమ్మకమైన వారితో మాత్రమే చర్చించండి. ఇక కోపం, ఆవేశం, చిన్న విషయాలకు స్పందించే ముందు ఒకసారి ఆలోచించడం మీకు ఎంతో ముఖ్యంగా చెప్పుకోవచ్చు అనమాట. ఈ మధ్యకాలంలో మనం ఏదైనా సరే టక్కున అంటే కోపడుతూ ఉంటామన్నమాట. చిన్న చిన్న విషయాలకే విపరీతమైనటువంటి కోపాన్ని అలవర్చుకొని నువ్వెంత అంటే నువ్వెంత అనేలాగా ఉంటారు కదండి చాలామంది. అలా ఎప్పటికీ కూడా ఉండకండి. ఎందుకంటే మనం చేసినటువంటి కర్మ ఫలితాలు మనం సంతోషంగా ఉండాలా, లేకుంటే మనము ఏదైనా బాధపడాలా అనేది మనం చేసినటువంటి మంచి పనులు లేదా చెడు పనుల మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఏం జరిగినా భగవంతుడు చూసుకుంటాడు అనేటువంటి ఒక విషయాన్ని మాత్రం తప్పకుండా గుర్తుపెట్టుకొని కోపాన్ని నియంత్రించుకోండి. అంటే కోపాన్ని కంట్రోల్ చేసుకోండి. అంటే కోపం ప్రతి ఒక్కరికి వస్తుంది. ఆ సమయంలో మనము ఎంత కంట్రోల్ చేసుకున్నాము అనేది మాత్రం చాలా ఇంపార్టెంట్ అనమాట. ప్రతి విషయాన్ని అందరితో పంచుకోకుండా నమ్మకమైన వారితో మాత్రమే పంచుకోండి. ఈ చిన్న విషయాలకు స్పందించే ముందు ఒకసారి ఆలోచించడం ఈరోజు మీకు మేలు చేస్తుందన్నమాట. కోపాన్ని, ఆవేశాన్ని మనం అంటే కంట్రోల్ చేసుకోవాలి. ఈ యొక్క రాశి వారికి మధ్యకాలంలో ఒక విషయాన్ని మాత్రం ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోండి.
మీ కష్టపడి సాధిస్తున్న విజయాలను, మీ కుటుంబంలో ఉన్నటువంటి ఆనందాన్ని, మీరు ముందుకు సాగుతున్న విధానాన్ని చూసి ప్రతి ఒక్కరూ సంతోషపడతారని ఎప్పటికీ కూడా అనుకోవద్దండి. కొందరు మీ అభివృద్ధిని చూసి నిజంగా ఆనందిస్తారండి. కానీ మరి కొందరు మాత్రం మీ ఎదుగుదలను ఓర్వలేక మీ గురించి లేనిపోని మాటలు చెప్పడానికి అవకాశాలైతే ఎదురు చూస్తూ ఉంటారనమాట. మీరు చేసే ప్రతి పనిలో తప్పులు వెతకడానికి ప్రయత్నించే వ్యక్తులు కూడా మీ చుట్టూ ఉండే అవకాశం కూడా ఉంది. మీరు మీ పేరు ప్రతిష్టలకు భంగం కలిగించాలని, మిమ్మల్ని చిన్నచూపు చూడాలని, మీ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయాలని ప్రయత్నించే పరిస్థితులు కూడా ఎదురు కావచ్చు. అందుకే మీ వ్యక్తిగత విషయాలు, ఆర్థిక ప్రణాళికలు లేదా భవిష్యత్తు లక్ష్యాలను అందరితో పంచుకోవడం కంటే నమ్మకమైన వారితో మాత్రమే మాట్లాడడం చాలా మంచిది. ఎవరైనా విమర్శించినంత మాత్రాన మీ విలువ తగ్గదు. మీ కష్టమే మీకు నిజమైనటువంటి సమాధానం. ప్రశాంతంగా మీ లక్ష్యంపై దృష్టి పెట్టండి. అవసరం లేని వాదనలు, గొడవలు, కోపానికి దూరంగా ఉండండి. మీ విజయం చూసి అసూయపడే వారి కంటే మీ విజయాన్ని చూసి సంతోషపడేవారే మీకు సాంగత్యాన్ని పెంచుకోండి. ఆధ్యాత్మికంగా ప్రతిరోజు దేవుని స్మరించడం, కులదేవతను ప్రార్థించడం, మంగళవారం ఆంజనేయ స్వామి వారిని దర్శించడం, ఇంట్లో దీపం వెలిగించి శాంతి కోసం ప్రార్థించడం మనసుకు ధైర్యాన్ని ఇస్తుందని విశ్వాసం. గుర్తుపెట్టుకోండి, మీ జీవితాన్ని నిర్ణయించేది ఇతరుల మాటలు కాదు, మీ ఆలోచనలు, మీ కృషి, మీ ధైర్యం. మీరు నిజాయితీతో ముందుకు సాగితే ఎలాంటి ప్రతికూల పరిస్థితులనైనా అధిగమించే శక్తి మీలో ఉంటుందన్నమాట. ఇక మేషరాశి వారికి ఈరోజు సాయంత్రం 6:15 లోపు ఒక అనూహ్యమైనటువంటి ఫోన్ కాల్ లేదా ముఖ్యమైనటువంటి సమాచారం అందే అవకాశం ఉందని జ్యోతిష సూచనలు అయితే చెప్తున్నాయండి. ఆ కాల్ ఎవరి నుంచి వస్తుందో ముందుగానే చెప్పడం సాధ్యం కాదు. అయితే ఉద్యోగం, వ్యాపారం, కుటుంబం లేదా చాలా రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి ఒక విషయానికి సంబంధించినటువంటి సమాచారం అయితే కావచ్చు. ఆ ఫోన్ వచ్చిన వెంటనే తొందరపడకుండా వీలైతే ఒంటరిగా ఉండి ప్రశాంతంగా పూర్తిగా వినండి. మధ్యలో ఎవరి మాటలు, అభిప్రాయాలు కలవకుండా ముందుగా మొత్తం విషయాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఆ సంభాషణలో మీ భవిష్యత్తు నిర్ణయాలకు ఉపయోగపడే ఒక ముఖ్యమైనటువంటి సమాచారం ఉండే అవకాశం కూడా ఉంది. మొదట ఆ వార్త మిమ్మల్ని ఆశ్చర్యానికి గురి చేసిన కొద్దిసేపు ఆలోచించిన తర్వాత అది మీకు ఒక కొత్త అవకాశం లేదా సమస్యకు పరిష్కారంగా మారవచ్చు. అయితే ఎలాంటి నిర్ణయం తీసుకునే ముందు వాస్తవాలను నిర్ధారించుకొని ప్రశాంతంగా ముందుకు సాగడం చాలా మంచిది. ఈరోజు మంగళవారం కావడంతో మేషరాశి వారు ఆంజనేయ స్వామి వారి ఆరాధనకు ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వడం శుభప్రదంగా భావిస్తారు. ఉదయం స్నానం చేసిన తర్వాత ఇంటి పూజా మందిరంలో నెయ్యి లేదా నువ్వుల నూనెతో దీపం వెలిగించి శ్రీరాముని మరియు ఆంజనేయ స్వామి వారిని స్మరించండి. ఓం శ్రీ హనుమతే నమః అనేటువంటి ఈ నామాన్ని 11, 21 లేదా 108 సార్లు జపిస్తే మనసుకు ధైర్యం, ఆత్మవిశ్వాసం పెరుగుతాయని విశ్వాసం. సాయంత్రం సూర్యాస్తమయం సమయానికి సమీపంలోని ఆంజనేయ స్వామి వారి ఆలయానికి వెళ్ళి ముందుగా స్వామివారికి నమస్కరించుకోండి. తమలపాకులు, ఎర్రటి పుష్పాలు, సింధూరం సమర్పించండి. నువ్వుల నూనెతో దీపం వెలిగించి హనుమాన్ చాలీసా, ఆంజనేయ దండకం లేదా బజరంగు బాన్ పారాయణం చేయండి. అనంతరం స్వామివారికి 11 లేదా 21 ప్రదక్షిణలు చేసి మీ మనస్సులోని కోరికలను వినయంగా ప్రార్థించండి. ఈరోజు ఒక మంచి పరిహారంగా పేదలకు అన్నదానం చేయడం, ఎర్రటి కందిపప్పు, బెల్లం, అరటి పండ్లు లేదా మీకు చేతనైన ఆహార పదార్థాలను దానం చేయడం శుభప్రదంగా భావిస్తారు. గోమాతకు పచ్చిగడ్డి లేదా తగిన మేత అందించడం, పక్షులకు ధాన్యం వేయడం కూడా పుణ్యకార్యంగా భావించబడుతుంది. ఈరోజు కోపం, ఆవేశానికి దూరంగా ఉండండి. పెద్దల ఆశీర్వాదం తీసుకొని కులదేవతను స్మరించి ప్రతి పనిని ప్రారంభించండి. భక్తితో చేసిన ప్రార్థన మనసుకు ప్రశాంతతను, ధైర్యాన్ని కలిగిస్తుందని విశ్వాసం. అలాగే ఈరోజు మంగళవారం కావడంతో దుర్గాదేవి, వారాహి అమ్మవారు లేదా గ్రామ దేవతను భక్తి శ్రద్ధలతో ఆరాధించడం శుభప్రదంగా భావిస్తారండి. ఉదయం లేదా సాయంత్రం అమ్మవారి ముందు 2 దీపాలు వెలిగించి ఎర్రటి పుష్పాలతో అర్చన చేయండి. ఓం దుమ్ దుర్గాయై నమః లేదా ఓం శ్రీ వారాహ్యై నమః అనేటువంటి ఈ మంత్రాన్ని మీకు చేతనైనన్ని సార్లు జపించండి. పెద్దలు చెప్పే సాంప్రదాయ విశ్వాసాల ప్రకారం ఇంట్లో వారానికి ఒక్కసారైనా సాంబ్రాణి లేదా ధూపం వేయండి. ఇంటిని పరిశుభ్రంగా ఉంచడం, దేవుడి నామస్మరణ చేయడం ఎంతో శుభప్రదంగా భావిస్తారు. అలాగే కులదేవతను స్మరించి ప్రార్థించడం కూడా కుటుంబ శ్రేయస్సుకు మేలు చేస్తుందని విశ్వసిస్తారు. గోమాతకు పచ్చిగడ్డి లేదా తగిన మేత అందించడం, పక్షులకు ధాన్యం వేయడం, పేదలకు అన్నదానం చేయడం, అవసరమైన వారికి సహాయం చేయడం వంటి దయా కార్యాలను కూడా పెద్దలు పుణ్యకార్యాలుగా భావిస్తారు. ఇంట్లో కోపం, కలహాలు తగ్గించి ప్రతిరోజు సాయంత్రం దీపం వెలిగించి అమ్మవారిని ప్రార్థించడం వల్ల మనసుకు ప్రశాంతత కలుగుతుందని విశ్వాసం. కుటుంబ సభ్యులు కలిసి ప్రార్థించడం ఐక్యతను పెంచుతుందని కూడా పెద్దలు చెప్తారు. ఇక ఈ యొక్క రాశి వారికి ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉందండి. ఎటువంటి ఇబ్బంది అయితే ఏది లేదు. ప్రశాంతమైనటువంటి మనసును అలవరుచుకొని కోపాన్ని తగ్గించుకొని ఉంటే కనుక ఎటువంటి ఆటంకాలు అయితే ఏది జరగదు, అంతా కూడా సవ్యంగా జరుగుతుందన్నమాట.
ఈ రోజు దిన ఫలితాలు మీకు ఉపయోగకరంగా అనిపించి ఉంటే ఈ వీడియోకి లైక్ చేయండి. మీ కుటుంబ సభ్యులు, స్నేహితులతో షేర్ చేయండి. ప్రతిరోజు ఇలాంటి రాశి ఫలితాలు, పూజలు, పరిహారాలు, ఆధ్యాత్మిక విశేషాలు తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్నటువంటి గంట గుర్తును తప్పకుండా నొక్కండి. ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. మీపై దైవానుగ్రహం ఎల్లప్పుడూ ఉండాలని, మీ కుటుంబంలో సుఖశాంతులు, ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం నిండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటే సెలవు తీసుకుంటున్నాను. సర్వేజన సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.